ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటుంది గౌతమ్ గారు, ఎంపీ హౌసింగ్ కార్పొరేషన్, స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ డిపార్ట్మెంట్. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు తేజాస్ నందలాల్ పవార్ గారు, ఎస్పీ గారు, మరి హుజూర్ నగర్లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ దొండగారి శ్రీనివాస్ గారు, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ కౌన్సిలర్ అందరూ కూడా మరోమారు నా శుభాకాంక్షలు అభినందనలు. విలేకరు మిత్రులందరూ కూడా మీ అందరినీ కలవడం నాకు ఎంతో సంతోషకరం అని చెప్పి మనం చేసి ఈరోజు నేను హుజూర్ నగర్ రావడం వాస్తవంగా నాకు సాయంత్రం ఇరిగేషన్ మీద ఇది నేను ఎంతో ఆసక్తితో ఇంట్రెస్ట్తో 2013 నుంచి 2012-13 నుంచి అంటే సుమారు 14 ఏళ్ల నుంచి ఈ హౌసింగ్ కాలనీ ఇష్యూస్ ఫాలో చేస్తున్నాను. అంటే ఇన్ఫాక్ట్ నేను గోదాగారు మీకు కూడా బ్యాక్గ్రౌండ్, నేను ఇక్కడ సరే మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రాంతం నుంచి 7 సార్లు వరుసగా ఎంపిక. చాలా మంది నిరుపేదలకి, అగ్రికల్చర్ లేబర్కి, రైస్ మిల్ వర్కర్లకి ఒకే చోట మనం ఇల్లు కట్టించి కొంత మౌలిక సదుపాయాలు కట్టియాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మొదలైంది. అయితే సుమారు 110 ఎకరాలు, అయితే ఎక్కడ కూడా 110 ఎకరాలు దొరకదు మనకి. ఈ రాష్ట్రంలో ఏ పట్టణంలో ఏ మున్సిపాలిటీలో దొరకదు. నేను ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఎండోమెంట్స్ ల్యాండ్ విషయంలో, అప్పుడు ఎండోమెంట్స్ ల్యాండ్ ఏ పర్పస్ ఇవ్వాలన్నా కొన్ని హైకోర్టు నిషేధం ఉంది. హైకోర్టు పోయి హైకోర్టు అనుమతి తీసుకుని దేవస్థానానికి, గుడికి మొత్తం ఆ రోజు ఈ యొక్క ల్యాండ్కి ఎంతైతే మార్కెట్ ధర ఉందో, బయట ఎంత ధర ఉందో అంత ధర హౌసింగ్ నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కట్టించి ఈ స్థలం తీసుకోవడం జరిగింది. ఆ స్థలం తీసుకున్న తర్వాత ఆనాడు మా ఆలోచన ఏంటంటే, ఒకవైపు ఏమో 2000 మరి నిరుపేద కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇటు ఆడవాళ్ళు మరి ఇందిరమ్మ స్కీమ్ కానీ వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి కానీ ఒక స్కీమ్ కింద, ఇటుదికేమో సింగిల్ రూమ్ ఫ్లాట్స్, ఒక రూము ఒక 320 స్క్వేర్ ఫీట్ తోని, ఇటుదికేమో 2160 ఫ్లాట్లతో ఈ కాలనీ అప్పుడు మొదలుపెట్టాం. అయితే అప్పుడు ఇది మొత్తం ఫ్లాట్స్ వల్ల ఎగ్జాక్ట్ సంఖ్య చెప్తా 2160 ఫ్లాట్. ఈ ఇల్లు యొక్క స్థలము, నిర్మాణం చేసిన స్థలము 318 స్క్వేర్ ఫీట్. ఇది మొత్తము ఆ ఫ్లాట్కి అయ్యే ఖర్చు గవర్నమెంట్ సైడ్ నుంచి భూమి ధర కాకుండా, భూమి రేటు వేయకుండా 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఈ ఫ్లాట్స్ మీద ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టింది కానీ ఇప్పుడు ఖర్చు పెట్టబోయేది కానీ మొత్తం ప్రాజెక్టు సుమారు 125 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నాం. 2001 ఫ్లాట్. అయితే ఇది నేను మొదలుపెట్టింది డేట్ ఆఫ్ గ్రౌండింగ్ 13 డిసెంబర్ 2013. భూసేకరణ చేసి టెండర్లు పిలిచి డేట్ ఆఫ్ గ్రౌండింగ్ 13/12/2013. అయితే అప్పుడు 60-70% పని అయిపోయింది. కానీ 6 నెలల తర్వాత జూన్లో వచ్చిన ఆనాటి ప్రభుత్వం మరి అనేక మార్లు నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిసిసి ప్రెసిడెంట్గా
రిప్రజెంట్ చేసినా మరి వాళ్ళకే అర్థం కావాలనే కారణం ఏమో కానీ ఈ యొక్క ఇండ్లని అబాండన్ చేసేసారు, వదిలేశారు. అసలు అబాండన్ చేయడమే కాదు, ఈ ఇళ్ల మధ్యలో డంపింగ్ యార్డ్ చేసేసారు. అయితే 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైంది వాస్తవం. మరి అయితే మేము తిరిగి అధికారంలో వచ్చిన వెంటనే మరి ఇది నిరుపేదలకి, ఇండ్లు లేని వాళ్ళకి, వ్యవసాయ కూలీలకి, రైస్ మిల్ వర్కర్లకి ఇది ఒక ఆశ్రయం కల్పించాలి, ఒక షెల్టర్ కల్పించాలనే ఉద్దేశంతో తిరిగి మేము పనులు మొదలుపెట్టి మేము అధికారంలో వచ్చిన తర్వాత 29 జనవరి 2024 అంటే గుర్తుపెట్టుకోండి ఎంత ఆసక్తి ఇంట్రెస్ట్ ఉన్నది పనులు చేయించాలంటే మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7. మరి తిరిగి పనులు మొదలు పెట్టడానికి జీవో ఇచ్చింది జనవరి 29, 24. ఆనాడు అంతకుముందు మంజూరైన పనులు కాకుండా మరోసారి 75 కోట్లు మంజూరు చేసినాం. మరి అదేవిధంగా ఇల్లు నిర్మాణమే కాదు, వాటర్ సప్లై, డ్రైనేజ్ సిస్టమ్, ఇంటర్నల్ రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, ఇవన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కూడా ప్రభుత్వం నుంచే మంజూరు చేసినాం. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్, ఇండ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కాస్ట్ భూమి యొక్క విలువ తీసుకోకుండా ఇది 125 కోట్లు. మీరు భూమి విలువ తీసుకుంటే ఇప్పుడు ఎక్కడో ₹1 ఉంటుంది కదా, అసలు ఇప్పుడైతే ఈ భూసేకరణ కూడా అసలు ఆ రోజు మేము పైసలు డైరెక్ట్ గా దేవునికి, దేవస్థానికే డిపాజిట్ చేసినాం. మరి ఏ ఫ్లాట్లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అదేవిధంగా సివరేజ్ లైన్ పరిస్థితి ఏంటిది, ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిస్థితి ఏంటిది, ఇంటర్నల్ సిసి రోడ్స్ పరిస్థితి ఏంటి, ఎలక్ట్రిఫికేషన్, ఇంటర్నల్ వాటర్ పైప్ లైన్, సంపు, సైడ్ డ్రైన్స్, ఇవన్నీ గురించి పరిశీలన చేసినాం. మరి అన్ని శాఖల అధికారులతో, కాంట్రాక్టర్తో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మీకు ఈరోజు ముఖ్యమైన విషయం తెలియజేస్తుందంటే, మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకి, వ్యవసాయ కూలీలకి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇండ్ల పథకం ఒక హైయెస్ట్ ప్రయారిటీ పథకం. మేము ఇప్పుడు 22,000 కోట్లతో ఈ స్కీమ్ మొదలుపెట్టినాం. ఇప్పుడు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి అన్ని కాన్స్టిట్యున్సీ లాగా 3,500 ఇండ్లు వస్తాయి. అది కాకుండా ఇది అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చిన విషయం ఏంటంటే, మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2,160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ వారం రోజులు సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్ గా ఉంటూ, కమిటీ చైర్మన్ గా ఉంటూ, దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎంపీఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషియరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషియరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము.
ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్ మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఏమన్నా అవినీతికి అని నాకు దృష్టికి వస్తే మాత్రం సంగతి చూస్తా. will take place only on merit. హుజూర్ నగర్ పట్టణం వరకు ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాతనే హుజూర్ నగర్ మండలం. సో మొదటి విడతగా ఇనాగ్రేషన్ వరకు ఈ వారం రోజుల్లో 1000 కుటుంబాలు, లబ్ధిదారుల కుటుంబాలు ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు కూడా నేను తెలియజేస్తున్నట్టే, దయచేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా, నిజాయితీగా ఉండే విధంగా మనందరం చూసుకుందాం. ఏ ఒక్కరు కూడా ఇది నా మనిషిలో నీ మనిషిలో అని చేస్తే నేను 15 ఏళ్ళ చేసిన కష్టం అబాస్పాలు అయిపోతుంది. ఓకే, ఇది నేను ఏ రాజకీయ లబ్ధి కోసం చేయడం లేదు. ఇది మరి ఒక ప్యాషన్తో, ఇది సమాజానికి మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పే ఉద్దేశంతో మీరు ఆలోచన చేయండి. మీరు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రులు ఈ పనులు మొదలు పెడితే మీరు మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా పనులు కొనసాగించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ద్వారా మార్చి మొదటి వారంలో ఇది ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇది మెయిన్. ఇది ఈరోజు నేను వచ్చిన ఉద్దేశం ఇదే. గతంలో నేనే హౌసింగ్ మినిస్టర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హౌసింగ్ పై చిత్తశుద్ధి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వాలకి. మధ్యలో 12 చూసిన మధ్యలో 12 డబుల్ బెడ్రూమ్ వెళ్ళారు. ఎన్ని గంటలు ఎన్ని చిన్న మీ అందరూ తెలుసు, మీ అందరు రాజకీయాల్లోనే ఉన్నారు. మరి అట్లా కాకుండా ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,20,000 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటి వరకే 5,000 కోట్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. మరి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మా ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ గా మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రారంభోత్సవానికి ఈ బెనిఫిషియరీ కుటుంబాలతో మనం రేషన్ లో సప్లై చేసే ఏ బియ్యం అయితే ఉంటుందో ఆ బియ్యంతోనే భోజనాలు తయారు చేయించి బెనిఫిషియరీ కుటుంబాలతో సహపంక్తి భోజనం కూడా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తాను. ఓకే, మరి మీడియా మిత్రులకు కూడా మీ అందరూ కూడా షార్ట్ నోటీసులు వచ్చినందుకు మరి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అన్ని విషయాల్లో ఎవరు మాకు కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఈ ఇళ్ల విషయంలో కానీ, లబ్ధిదారుల ఎంపికల విషయంలో కానీ, మరి మార్చి మొదటి వారంలో ఉండే ప్రోగ్రామ్ విషయంలో కానీ ఎవరిచ్చినా సరే మేము వెల్కమ్ చేస్తామని చెప్పి మనం విషయం, కరెంటు విషయం ఏంది, నీళ్ళ విషయం ఏంది, డ్రైనేజ్ విషయం ఏంది, ఎస్టీపీ విషయం ఏంది, మరి బెనిఫిషియరీ సెలక్షన్ విషయం ఏంటి, ఇవన్నీ రివ్యూ చేసి సైట్ మీద రివ్యూ చేసి మరి నేను ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాను ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి మార్చి మొదటి వారంలో అని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తున్నా. మరి మొత్తం కార్యక్రమంలో మీ అందరూ పాల్గొనాలి, ప్రోగ్రాం కూడా జయప్రదం చేయాలని చెప్పి మీ అందరికీ ఇక్కడ ఉన్న హేమాహేమీలందరికీ కూడా నేను నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఏదో ఉద్యోగాలు వచ్చిపోయి మన ఇంట్లో అనుకుంది కాదు. ఓకే, ఇదన్నీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మీరు చేయాల్సిన కృషి అందరూ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాట్ల విషయంలో మీలో చాలా మంది కంప్లైంట్ చేసిండ్రు, అదొకసారి చూద్దాం ఏం చేయాలి. ఓకే, జర్నలిస్టులే చాలా మంది కంప్లైంట్ చేసిండ్రు. గతంలో
జర్నలిస్టుల ప్లాట్ఫామ్ జరిగింది. అది ఈ ప్రోగ్రామ్ ఇదంతా అయినాక నాకు టైం ఉన్నప్పుడు మరోసారి మాట్లాడతాను. ఓకే, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇళ్ల విషయంలో మా ప్రభుత్వం హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తుందని చెప్పి నేను మనవి. ఓకే, థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.